ఓం నమ శివాయ. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సేవలో భారత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు అత్యద్భుతమైనటువంటి ఈ వైఖరిని దర్శనం పొందుతూ స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదుల చేత పరమాత్మ అనుగ్రహం నిండుగా ఉన్నటువంటి వారై, పరమాత్మ అనుగ్రహ పాత్రన పొందినటువంటి వారై ఈనాడు భారత దేశానికే గర్వాన్ని చేకూర్చిపెట్టి అత్యద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలలో సైతం నరేంద్ర మోడీజీ అంటేనే ఒక గొప్ప గురుతత్వాన్ని పొందినటువంటి వాడై, ప్రపంచ గురుతత్వాన్ని పొందినటువంటి వాడై, స్వామివారి సన్నిధిలో ధ్యాన నిష్టలో నిమగ్నులై మనకు ఆ స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదులను పొందినటువంటి ఆ వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక శ్రీశైలంలో స్వామివారి దర్శనం ఉదయం 10:55 శ్రీశైలం చేరుకొని మోడీజీ వారు 11:15 భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారులను దర్శించుకుంటున్నారు. అంతేకాక 11:15 నుంచి హర హర మహాదేవ శంభో శంకర 12:15 వరకు పూజలు చేసినటువంటి ఆ వైనాన్ని మనం చూసినట్లయితే అనంతరం ఆలయాన్ని మొత్తం సందర్శిస్తారు శ్రీ నరేంద్ర మోడీజీ. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రీశైలంలో స్వామివారి అమ్మవార్ల యొక్క దర్శనానికి విచ్చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలు 52 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట ఉండటం ప్రత్యేకత. అక్కడి నుండి మధ్యాహ్నం 12:05 బయలుదేరినటువంటి వారై శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారు. అనంతరం 12:40 భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. అక్కడే విశ్రాంతి తీసుకొని 1:40 సున్నిపెంట నుంచి కర్నూలుకు హెలికాప్టర్లో వెళ్ళబోతూ ఉన్నారన్నమాట. హర హర మహాదేవ శంభో శంకర. భారతదేశం గర్వించదగ్గ నాయకులైనటువంటి వారై, స్ఫూర్తిదాయకమైనటువంటి విలక్షణ పాత్ర పోషిస్తున్నటువంటి వారై, ఎంతోమంది గొప్ప గొప్ప ఆదర్శాలను అంటిపెట్టినటువంటి వాడై సమానం మంత్రానభిమంత్రయేవ సమానేన హవిషాజోమే సమానే మహాపూజ సమానా హృదయానివ శ్రీమాన్ నరేంద్ర మోడీజీ గారు అత్యద్భుతమైనటువంటి దేవస్థానములలో ఒకటిగా పేరుగాంచినటువంటి శైలమహాపుణ్యక్షేత్రం, ఈ యొక్క దివ్యమైనటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున సమేత శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉన్నారు శ్రీమాన్ నరేంద్ర మోడీజీ. అంతేగాక ఎంతో దివ్యానుభూతిని కలుగజేసేటటువంటి స్వామివారు ఛత్రపతి శివాజీ మహారాజుకు
అమ్మవారు సాక్షాత్గా తన ఖడ్గాన్ని సమర్పించి ఎన్నో విజయాలను చేకూర్చినటువంటి ఆ యొక్క అనుగ్రహ పాత్రను మళ్ళీ దర్శించుకుంటూ మరి అంతే స్థాయిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అదే స్థాయిలో దిశక్తి సంపన్నుడైనటువంటి ఒక గొప్ప దేశ నాయకులైనటువంటి వారు ఆ సందర్శనార్థం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉన్నటువంటి ఆ వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఛత్రపతి శివాజీ అంశ కలిగినటువంటి వారై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సేవలో భారతదేశం గర్వించదగ్గ పులకింపజే భారతమాత ముద్దుబిడ్డ అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి మోడీజీ వారు ఈనాడు ఈ నాయకత్రయం